అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికని నారాయణరావు అనే వ్యక్తి బయటికి తీసుకువెళ్లి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా ఈ పాపం తీసుకున్నట్టు వచ్చారని అడిగితే కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ని, మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబాయింపుకు దిగాడు. అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా? కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చా యథేచ్ఛగా? కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో? కళ్ళబొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్ధపు మాటలన్నీ మాట్లాడి అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా నోరు మెదపరసలు? ప్రతిరోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది. ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా. అరే, ఒక మైనర్ బాలిక 8వ తరగతి చదువుతున్న అమ్మాయి, ఆ అమ్మాయికి మీరు కలబుల్ మాటలు చెప్పి మీకు ఏం చేద్దామని అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇలాంటి నేరస్తులందరికీ చేతులిచ్చి గొడుగు పట్టి రహదారులు వేస్తున్నారు ఈ రోజున కూటమి అధికారులందరూ కూడా. ఇదే మా వైసీపీ ప్రభుత్వంలో అయితే నేరస్తులందరూ జైల్లో ఉండేవారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మంచి వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, ఇలాంటి నేరస్తులందరూ బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. అందుకే ఈ రోజున స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త అత్యాచారాంధ్రప్రదేశ్ అయింది. మీరేగా చెప్తారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని. ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే? ఆ బాలిక ఏడుపు కూటమి అధికారులకు కనబడదా? ఈ మహిళల బాధ కూటమి చెవులకు వినపడదా? అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే ప్రతిసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు మహిళలకి చేసింది గుండు సున్నా. ఈ రోజున మీ అధికారంలో, మీ కూటమి అధికారంలో, టీడీపీ జనసేన బీజేపీ మీ కూటమి అధికారంలో మహిళల భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది. ఈ రోజు మహిళా భద్రత కూడా మీ చేతుల్లో బందీ అయిపోయింది. ఇంకెంతమంది మహిళల ఆర్తనాదాలు వింటే కూటమి అధికారుల చలనం వస్తుంది? ఇంకెంతమంది బాలికల ప్రాణాలు కోల్పోతే మీ అధికారులు ముందుకొచ్చి మాట్లాడతారు? ఇంకెంతమంది బాలికలపై అత్యాచారాలు జరిగితే మీ కూటమి నేతలు ముందుకొచ్చి ప్రశ్నిస్తారు? ప్రశ్నిస్తాం అన్న పెద్ద మనిషి ఏమో సినిమా షూటింగ్లు చేసుకుంటూ ప్రమోషన్లు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. మొన్న ఉప్పాళ్ళలో 100 రోజులు టైం ఇవ్వండి అని అడిగినట్టు బాలికల అత్యాచారాలపై కూడా ఇంత టైం ఇవ్వండి అని అడుగుతారా? ఇంకెంత టైం కావాలి మీకు? సంవత్సరంన్నర, దగ్గర 18 నెలలు అయిపోయింది. ఇంకెంత టైం కావాలి మీకు? మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నదే ఇది. మహిళల రక్షణ కోసం మీరు ఏం చేశారు? నేరస్తుల్ని మీరు ఎలా శిక్షించారు? ఈ రోజున పోలీసులకి కనీసం నేరస్తుల్ని అరెస్ట్ చేసే స్వతంత్రం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళంతా అలయన్స్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయలేరు. పాపం వాళ్ళు కూడా వీళ్ళ కొమ్ము కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ రోజున రాష్ట్రంలో. ఇంక ఇలాగే ఉంటుందా ఇది? ఎవరు దీని గురించి నోరెత్తి మాట్లాడరా? చూస్తేనేమో రాష్ట్రానికి ఒక మహిళ హోంమంత్రి పదవిలో ఉన్నారు. ఒక మహిళ హోంమంత్రి పదవిలో ఉన్నా కూడా మహిళలపై ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏమన్నా అడిగితే మాకు అండర్స్టాండింగ్ ఉంది, మేము కలిసి పని చేసుకుంటున్నాం, మేము 15 ఏళ్ళు ఇలాగే కలిసి ఉంటాం అంటారు. ఇలాగా మీరు ఒక రాష్ట్రాన్ని ఉంచేది ఇంతమంది కలిసి ఉండి. ఒక్క వ్యక్తి ఎటువంటి పొత్తు లేకుండా గెలిచి రాష్ట్రాన్ని 5 ఏళ్ళు ఎంత సుపరిపాలన చేశారో, మహిళల కోసం ఎలాంటి యాప్లు తీసుకొచ్చారో, వాళ్ళ రక్షణ కోసం ఎంత ఆలోచించారో, వాళ్ళు స్వయం ఉపాధి కోసం ఎంత కష్టపడ్డారో, ఎంత తపన పడ్డారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక అన్నలాగా ప్రతి మహిళను రక్షించుకున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గత 5 ఏళ్లు కూడా. కానీ ఈ రోజున యాప్లు ప్రవేశపెడతారు. మీరు ఎగ్జామ్లో టాపర్ పేపర్ చూసి కాపీ కొట్టి యాప్లు ప్రవేశపెడతారు. సేమ్ దిశ యాప్ ని కాపీ కొట్టి శక్తి యాప్ అని పెట్టారు. కానీ ఏం చేస్తుంది ఆ శక్తి యాప్? ఏమైపోయింది ఆ శక్తి యాప్ ఈ రోజున? ఒక్కళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం. శక్తి యాప్ ద్వారా ఒక్కళ్ళు ఉన్నారా? ఎందుకండి మీరు యాప్లు ప్రవేశపెట్టి? ఎందుకు చెప్పండి?
ప్రతిరోజు వయసుతో సంబంధం లేకుండా మహిళలు ఇబ్బంది పడుతున్నప్పుడు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నప్పుడు, ఇంతమంది మహిళలు కన్నీరు కారుస్తున్నప్పుడు మీరు ఎన్ని యాప్లు ప్రవేశపెట్టి ఎందుకు? ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల సమస్యలపై దృష్టి పెట్టి, ముఖ్యంగా మహిళల కోసం ఆలోచించి మీరు మా రక్షణ కోసం ఏమి చట్టాలు తీసుకొస్తారు, ఏ యాప్లు తీసుకొస్తారు, ఎలా వ్యవస్థను శిక్షిస్తారు, దయచేసి బయటకు వచ్చి చెప్పండి. మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న షూస్ మీద పెట్టిన శ్రద్ధ రాష్ట్ర పరిపాలనపై పెడితే బాగుంటుంది. ఖచ్చితంగా మహిళా రక్షణ గాని, వ్యవసాయ రంగం గాని, విద్యారంగం గాని, ఆర్థిక రంగం ఏదైనా సరే ఈ రోజున మళ్ళీ బాగుండాలి అంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే పరిస్థితి ఉంది రాష్ట్రంలో. మళ్ళీ ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారు, ప్రజలే తీసుకొస్తారు, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడే తోటలోకి వచ్చానండి. అద్దో మా ఆవుల దూడలకి గడ్డి కావాల్సి వస్తే గంపలో గడ్డి కోసి, సో అట్లా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అద్భుతమైన మా శ్యామలక్క గారు మళ్ళీ మాకు దర్శనం ఇచ్చారు. అక్క ఏం చెప్తుందంటే, జగన్మోహన్ రెడ్డి వేసుకున్న షూల మీద పెట్టిన శ్రద్ధ ఏపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము ప్రజల మీద పెట్టలేదంట. అందుకని మహిళా మండల సంరక్షణ అయితే గానీ, ఆర్థిక వ్యవస్థ పైన గానీ, వ్యాపార రంగం గానీ, లేకపోతే ఉద్యోగ రంగం గానీ అన్ని వెనకబడిపోయినాయంట. వీళ్ళంతా ఏపీ ప్రభుత్వం మొత్తం ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నారంట. ఎందుకో తెలిసినా, అన్న ఎప్పుడెప్పుడు వస్తాడా, ఇవన్నీ ఎప్పుడు బాగుపరుస్తాడా అని చెప్పి చూస్తా ఉన్నారంట అని అక్క చెప్తా ఉంది. ఎంతసేపటికి భజన చేయడమేనా? ఇంకేం పనిలేదు నీకా? ఏమ్మా ఇంకేం పనిలేదా? సేపటికి ఆడేమో ఎవరో ఒక పెద్ద ఆయన ఒక పిల్లని తీసుకెళ్లి ఏదో చేయబోతే దాన్ని పట్టుకుని అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ చేశారు. ఓకే, అంతా బాగుంది. దానికి కూటమి ప్రభుత్వానికి ఆయన మున్సిపల్ కౌన్సిలర్ సుందు చూసి సావు. నువ్వు మొత్తం అన్ని ఒకటి కలిపి ఇది చేయి, చెప్పమాక. అబద్దాలు డక్కాబుక్కి మాటలని మాట్లాడబాక. ముందు క్లియర్ గా ఆయన ఏం చెప్పాడు? నేను మున్సిపల్ కౌన్సిలర్ ని అని చెప్పేసి అన్నాడు. అక్కడ టీడీపీ ఎక్కడన్నా ఉందా? దానికి నువ్వేం చెప్తున్నావు? ఏమి జత చేస్తున్నావు నువ్వు? ఆ కూటమి ప్రభుత్వంలో ఉంటే ఏమైనా చేయొచ్చు, ఇలా చేస్తున్నారని చెప్పేసి నువ్వు టీడీపీ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద ఎందుకు దిద్దే ప్రయత్నం చేస్తున్నావు? నువ్వు ఎందుకు చేస్తున్నావు? నువ్వు ప్రజల్లోకి రావాలి, ప్రజలు మేలు కోరాలి అనుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం గాని ఏం చేస్తుందా ఏంటో ఉన్న వాస్తవాన్ని చెప్పు. అవాస్తవాన్ని ఇది చేసి దాన్ని మసిపూసి మారేడికాయ చేసినట్టు ఒక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నావు చూడు. ఆ మధ్యలో ఏందో పాసులు తీసుకుంటున్నావు ఎందుకు? మర్చిపోయావా? స్క్రిప్ట్ దూరంగా ఏమైనా పెట్టుకున్నావా? దగ్గర పెట్టుకోలే, నేర్చుకోలే ముందు? అన్న కోసం అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకు? గత 5 ప్రభుత్వాల్లో బాగా ఎలగబెట్టాడని ఇప్పుడు అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అంతేనా? గూగుల్ వచ్చింది వైజాగ్కి తెలుసా? అబ్బే, మనకు అలాంటి మంచి పనులు ఎందుకు చెప్తాం? అసలు మనం ఎందుకు చెప్తాం? ఆ ముసలాయన ఏదో చేశాడని పొద్దున ఏబిఎన్ ఛానల్లోనే మొత్తం చెప్పారు ఇలా చేశాడని. వాడేమో ఆ చెరులో దూకి చచ్చాడంట. తప్పు చేశాడు కాబట్టి దానికి ప్రభుత్వానికి దిద్దే ప్రయత్నం చేస్తున్నావు చూడు. ఇంతకన్నా ఇంకా మాటలు ఏదన్నా ఒక ఓడు వాడదామంటే కూడా సరిపోదు మీకు. ఇంతమంది దుర్మార్గం ఇంకెక్కడా లేదు. ఎక్కడ ఏది జరిగినా అది వెంటనే తీసుకొచ్చి కూటమి ప్రభుత్వానికి పునుగుతున్నావు చూడు. అందరూ ఏం చేస్తున్నారు? అవును, మరి నువ్వు చెప్పే మాటలన్నీ చెప్పి విని ఇప్పుడు అంతా ఇదైపోయి చేస్తారనమాట. ఏం మాట్లాడుతున్నావు శ్యామలక్క? నువ్వు కొంచెమన్నా బుర్ర ఉండదా నీకు? ఏంటో మా జగన్ అన్న ఇట్లాంటి వాళ్ళందరికీ ఎట్లా ఇస్తాడో ఏంటో నాకు ఒకటి అర్థం కాదు. గురిగింజకి కింద నిలుపు తెలియనట్టుగా నీ కింద ఉండే దాన్ని మర్చిపోయి నువ్వు ఏమేమో మాట్లాడితే ఎట్లా చెప్పు? తిక్కరామ శంకరామ తిరణాలకు పోతే ఎతకడానికి 3, ఏడవడానికి 3 పోయిండ్రంట మీ అక్క. అది తెలుసుకో ఫస్ట్. అది ఎందుకో ఏం తెలుసుకో. ఉన్న విషయాన్ని చెప్పు, లేనిద విషయాన్ని కూడా అది ఇది అన్ని తీసుకొని వచ్చి పులిమి ఒక అవాస్తవాన్ని ప్రజల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నావు చూడు. అది చాలా తప్పు. నువ్వు ప్రజల్లోకి రావాలి, ఒక ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు కరెక్ట్ గా మాట్లాడు, కరెక్ట్ గా ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటది. లేదు ఎవరో చెప్పారు, స్క్రిప్ట్ ఇచ్చారు, మేము ఇలాగే మాట్లాడతామంటే నీ కర్మ. ఇంకెవరు మార్చలేరు. అది చిన్నదానో పెద్దదానో ఒక మాట చెప్తున్నా, ఇను సావు. ఓకేనా? అదక్క ఏంటి తాపాసులు బాగా వెలిచినా? దీపావళి బాగా చేసుకున్నావా? సరేలే, ఇంకెందుకుగానే అదండి అక్క చెప్పే మాటలు అవి. సరేనండి, ఉంటాను. బాయ్.